ఒకానొకప్పటి విషయమిది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రానే వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది, ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది, ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్ ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువులనిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్ కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ ని ఇంత సంతోషంగా ఉండడం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు. నీకు ఈరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు, మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు, ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం, వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్ పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికిప్పుడే అవెన్లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్లోకి వెళ్ళి వాసన చూస్తున్నాడు.
నాకు చిన్నపిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి? బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో. నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ని తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడు పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు. నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్లీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూర్చున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు. నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు. కానీ వాళ్ళకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతుకెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు.
రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతని ఇంటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా, త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ దొంగతనం చేయనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురు కాలేదు. వాళ్ళ వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కానీ జాక్ కూడా పని చేయడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ల క్రితం 3 పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఆ ముగ్గురిని తన దగ్గరికి పిలిచింది. నా పిల్లల్లారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరచిపోవద్దు, మీరు ఏది కావాలన్నా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి. జీవించడానికి ఇదే సులువైన పద్ధతి. కొంత ఉదాసీనంగా, కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి 3 పిగ్లెట్స్ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది. అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు. అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు. అతను అనుకున్నాడు, ఫటాఫట్గా సులువుగా చేసేయచ్చు అని. ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని. చిన్నవాడి ఇల్లు 1 రోజులో కట్టేయడం అయిపోయింది. వాడు తన అన్నలకు చెప్పాడు, చూడండి, నా ఇల్లు అయిపోయింది. పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు, అరే, ఈ ఇల్లు అయితే అస్సలు గట్టిగా లేదు. మనం ఆ జంతువుతో ఎలా రక్షించుకుందాం? చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు. టెన్షన్ తీసుకోకు, ఏమీ కాదు. మళ్ళీ తర్వాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. మధ్య పిగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు. అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలుపెట్టాడు. 3వ రోజు కల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది. ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మన్నికైనది. పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు, నీవు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని. చాలా అందంగా ఉంది. కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని? మధ్యవాడు చెప్పాడు, ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. చిన్నవాడు మధ్యవాడు తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు. అతను ఇటుక సిమెంట్తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని. వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మాలాగా త్వరగా ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు కష్టపడుతున్నావు? ఎంత భయపడతారు? పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు. మొత్తం 7 రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు. మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది. దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది. చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తోడేలు తలుపు తట్టింది.
తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూలగొట్టేస్తా. నువ్వేమీ చేయలేవు, నా ఇల్లు మన్నికగలది. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు కూలిపోయింది. కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు. పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు. వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు. చిన్నవాడు లోపలికొచ్చి దాక్కున్నాడు. త్వరగా తలుపు మూసేయ్, తోడేలు వచ్చేస్తుంది. భయపడకు, వాడి ఇంట్లోకి రాలేడు. ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తలుపు తీయకుండా ఉంటే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూల్పేస్తా. నీవేం చేయలేవు. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు మళ్ళీ కూలిపోయింది. ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు. పెద్దోడా, జంతువు వెంట పడింది, ఏం చేద్దాం? పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నీవు టెన్షన్ పడకు, అలా ఏమీ కాదు. కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే నేను 2 సార్లు ఊదినా మీ ఇల్లు కూలిపోద్ది. ప్రయత్నం కూడా చెయ్యకు, నీవు మమ్మల్ని ఏం చేయలేవు. తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది. అయితే ఇల్లు కదల్లేదు. ఏ మాత్రం కదల్లేదు. ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు. అలసిపోయి ఓడిపోయి వాడు ఇంకో విధానం ఆలోచించాడు. ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది. దాని పైకి ఎక్కసాగాడు. దాన్ని ఎక్కడం చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు. దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు. తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది. కిందకి వెళ్ళసాగింది. తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది. అరే అరే, రక్షించండి, రక్షించు, కాలిపోయింది, నన్ను రక్షించు. తోడేల్ని ఓడించాక పిగ్లెట్స్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు. చిన్నవాడు ముందుగా మాట్లాడాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏ పని చేసినా పూర్తి మనసుతో చెయ్యి అని, మనసు పెట్టి చెయ్యి అని, అప్పుడే విజయం సాధిస్తాం. ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు. సంతోషంగా జీవితాన్ని సాగించారు.